మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాధారణంగా ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత అంటే పార్లమెంట్ లో రాజమండ్రి నియోజకవర్గానికి ప్రతినిధిగా ఎన్నుకోబడిన తర్వాత ప్రతిసారి కూడా నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కనపడాలి అనేటువంటి ఆలోచనతోటి ఇంచుమించు ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్థానిక శాసనసభ సభ్యులు వెంకటరాజు గారు వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని కలవడం మరియు వారి బాగోగుల్ని తెలుసుకోవడం, అది మాత్రమే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులు వారి మాధ్యమంగా తెలుసుకోవడం, దానికి ఏ విధంగా నా సహకారాన్ని అందించాలి లేదా పరిష్కార మార్గాలు ఏ రకంగా వెతకాలి అనేటువంటి విషయంపై దృష్టి సారించడం అనేది నేను ఎన్నుకోబడిన దగ్గర నుండి కూడా జరుగుతూ వస్తున్నటువంటి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విషయం. దానిలో భాగంగానే ఇవాళ ఈ నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడ రావడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా గత సంవత్సరాల కాలంగా ఏ విధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలన అందిస్తుందో ప్రజలందరూ కూడా వారు అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎన్నికల్లో ఏదైతే మేము చెప్పామో డబుల్ ఇంజిన్ సర్కార్ అని, దానికి అనుగుణంగానే ఇప్పుడు కేంద్రం కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ అన్ని విధాలా కూడా వనరుల్ని సమకూరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి, ఎందుకంటే అక్షర క్రమంలో కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలి అనేటువంటి భావనతోటి మోడీ గారు సైతం అన్ని విధాలా కూడా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు, అదేవిధంగా లోకేష్ గారు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రతిసారి వారు ప్రధాని గారిని, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారిని, అక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు వారి దృష్టికి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో పైనుండి కూడా స్పందన వస్తూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం వారు కూడా అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి నేపథ్యం కనుక ఏదైతే మేము మొదట్లో చెప్పామో, మీరు ఎన్డీఏ కూటమిని కనుక ఆశీర్వదించినట్లయితే, ఎన్డీఏ కూటమి అంటే అటు మోడీ గారు, ఇటు చంద్రబాబు గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులు కూడా అద్భుతంగా, సువన్ రాజ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, అదే విధంగా బొడ్డు చౌదరి గారు కూడా ఇప్పుడే వారు తెలుగుదేశం తరఫున జిల్లా అధ్యక్షులుగా వారు నియమితులైనటువంటి సందర్భంలో వారికి కూడా నా అభినందనలు తెలుస్తున్నాను. కనుక వీరందరి సహకారంతో, పైన ఉన్నటువంటి నాయకులందరి సహకారంతో మేము చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్లే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.